సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఇప్పుడు కూడా చైనా వాళ్ళు దే డోంట్ యాక్సెప్ట్ అరుణాచల్ ప్రదేశ్ as a పార్ట్ ఆఫ్ ఇండియా. అట్లాంటి టైంలో వ్యాఖ్యలు చేసి ఇట్లా మనకు అందరికి తెలుసు. ఆ టైంలో గల్వాన్లో జరిగిన గొడవ మనకు తెలుసు, డోక్లాంలో జరిగిన గొడవ మనకు తెలుసు. మన దగ్గర 26 నుంచి 30 మంది చనిపోయారు. ఇదంతా సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు రెండు సైడ్లలో లాసెస్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ లోడెడ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్లో ఎన్ని ప్లేన్లు పోయినా అడిగినప్పుడు దానికి సుప్రీంకోర్టు జవాబు ఇది ఇండైరెక్ట్గా. ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు రెండు సైడ్లలో లాసెస్ ఉంటుంది, మన వైపు ఎందుకో చెప్పడం, అటువైపు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి. చైనా వాళ్ళు వచ్చి మన సోల్జర్స్ని కొడుతున్నారంటే మన వాళ్ళు ఏం చేయట్లేదు, మన సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్ కేపబుల్ కాదు, దే ఆర్ యూస్లెస్ అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్. అది ఫస్ట్ టైం కాదు ఇదంతా. మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు కూడా వీర్ సవర్కర్ గురించి కామెంట్ చేశారు, దానికి కోర్టుకు వెళ్ళి అపాలజైజ్ చేశారు. పెద్ద స్టేట్మెంట్ ఇస్తుండే ఎప్పుడు మై సవర్కర్ నై హూ గాంధీ హూ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ ఏ గాంధీ, మన అందరికి తెలుసు. వాళ్ళ స్పెల్లింగ్ ఇస్ GHANDY, గండి. వాళ్ళ కమ్యూనిటీ అది పార్సీ కమ్యూనిటీలో ఒక కమ్యూనిటీలో గండి అండి. వాళ్ళ ఫాదర్ అదే కమ్యూనిటీ నుంచి వచ్చిందన్నమాట. మహాత్మా గాంధీ ఏమో పర్ఫ్యూమ్ అమ్ముతున్న వాళ్ళు, గంధం అమ్ముతున్న వాళ్ళు కమ్యూనిటీ గుజరాత్ నుంచి. సో దట్ ఈస్ మహాత్మా గాంధీస్ కమ్యూనిటీ. కానీ అది GNDH అది కూడా కాదు, కానీ వాళ్ళు కరెక్ట్ ఫామ్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు పర్ఫ్యూమ్లు అమ్ముతుండే జనరేషన్ బిఫోర్ దే టు సెల్ పర్ఫ్యూమ్స్. మన దగ్గర అత్తర్లు అమ్ముతారు చూడండి, అట్లాంటి పర్ఫ్యూమ్స్ అమ్ముతుంటే కమ్యూనిటీ పేరు గంధం అమ్ముతున్న వాళ్ళు గంధీ అని వచ్చి అది గాంధీ అయిపోయింది. ఇటువైపు అమ్మ గండి. సో ఎనీవే మన పక్కన పెడదాం, ఎందుకంటే దాట్ ఇష్యూ సార్టెడ్ అవుట్. బికాస్ ఇందిరాగాంధీ ఒకసారి గురువాయూర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆమెకు లోన్ పోలేదు. షీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, షీ వాజ్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. The priest very clearly said, you are a Parsi, you cannot come inside, so you are out. But నేను గాంధీని సవర్కర్ కాదని చెప్పేది, సవర్కర్ అనుభవించిన 100th పనిష్మెంట్ కూడా రాహుల్ గాంధీ ఒక రోజు కూడా తట్టుకోలేడు. పెద్ద మాట్లాడతాడు, బాన్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్, లైసెన్స్ లేకుండా మాట్లాడుతూ. ఇప్పుడు ఫస్ట్ టైంగా నేను డైలీ ఆల్మోస్ట్ రాహుల్ గాంధీని ట్విట్టర్లో ట్యాకిల్ చేస్తాను. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తారు. అంటే షిఫ్టింగ్ గోల్ పోస్ట్ అంటామని ఇంగ్లీష్లో. ఒక అబద్ధం చెప్పి దానికి ఎవరైనా వచ్చి కౌంటర్ చేసినప్పుడు ఏం చేస్తాడు, అక్కడ మారిపోయి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు, ఇంకొక అలిగేషన్ చేస్తాడు. అది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద నా దగ్గర అటమ్ బాంబు ఉంది, నా దగ్గర హైడ్రోజన్ బాంబు ఉందని చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ ఏంటంటే శిబు సోరెన్ గారు చనిపోయారు, దానికోసం పోస్ట్పోన్ చేస్తున్నామని. కాదు, పాసిబ్లీ అభిషేక్ మను సింఘ్వి ఇవాళ కోర్టులో అపియర్ అయిన కాంగ్రెస్ సీనియర్ అడ్వకేట్, ఆయన చెప్పుంటాడు ఇట్లాంటి పనులన్నీ చేయకు, ఆల్రెడీ సుప్రీంకోర్టు కోపంలో ఉంది, నువ్వు వెళ్తే మళ్ళీ ఇంకోటి కేసు వేస్తాడు, మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ నేను తిట్లు వినాల్సి వస్తుంది జడ్జెస్ దగ్గర అని. జడ్జెస్ ఇంకో చాలా సీరియస్ మాట చెప్పారు. దీనికన్నా సీరియస్ ఏంటంటే ఇఫ్ ఆర్ అన్ ఇండియన్, ఇఫ్ యు ఆర్ అన్ ఇండియన్, నిజమైన భారతీయుడు అయితే నువ్వు ఇట్లాంటి మాటలు చెప్పవు. అంటే ఆల్రెడీ ఒక కేసు పెండింగ్ ఉంది, దాట్ హీఈస్ హోల్డింగ్ అ బ్రిటిష్ పాస్పోర్ట్. ఇవాళ దాకా రాహుల్ గాంధీ డినై చేయలేదు. బ్యాకాప్స్ అనే కంపెనీలో యూకేలో సైన్ చేశాడు దట్ ఐమ్ ఏ బ్రిటిష్ సిటిజన్ అని. బ్రిటిష్ గవర్నమెంట్ లాస్ట్ వీక్ ఇండియన్ గవర్నమెంట్కి ఆ పాస్పోర్ట్ పేపర్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అది ఇప్పుడు కోర్టు కేసు నడుస్తుంది, సో బయటికి రాలేదు ఇంకా. అది కాకుండా మన అందరూ తెలుసు నేషనల్ హెరాల్డ్ కేసులో డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ఫైల్ చేసిన కేసు ఒకటి 420 అంటాం మన ఇంగ్లీష్లో, చీటింగ్, హిందీలో 420 అంటాం, చీటింగ్. 420 సెక్షన్ కింద బెయిల్ తీసుకున్నాడు రాహుల్ గాంధీ. ఒక హిస్టరీ ఉంది ఆయనకి, అంటే ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటాం. మనం ముందు మన రాజులంతా ఉన్నప్పుడు వాళ్ళని నన్ను ఏం చేయలేరు, నా కొడుకు వాడిని కూడా మీరేం చేయలేరు, ఎందుకంటే వాడు రాజు. ఈ యాటిట్యూడ్ రాహుల్ గాంధీకి ఉంది. నన్ను ఎవరిని ఏం చేయకూడదు, మోదీని విపరీతంగా తిడతారు, అమిత్ షాని తిడతారు, అన్నీ చెప్తారు. ముందు 2002 అని చెప్పుకుంటూ పోయింది, తర్వాత కోర్టు నుంచి అది కూడా ఒక టక్క వచ్చింది, దాది బంద్ అయిపోయింది బిజినెస్ ఇప్పుడు. దాని తర్వాత మీరు చూసుంటారు RSS మీద ఒక ఆరోపణ చేశారు. RSS మన మహాత్మా గాంధీ అసాసినేషన్తో లింక్డ్ అని చెప్తే వాళ్ళు కేసు ఫైల్ చేస్తే మహారాష్ట్రలో మళ్ళీ అక్కడ వెళ్ళి అపాలజైజ్ చేశాడు, ఐఎమ్ సారీ అని చెప్పి. ఇదే పార్టీ లీడర్ దీక్షిత్, మనకు అందరు తెలుసు, షీలా దీక్షిత్ కొడుకు, ఫార్మర్ ఆర్మీ చీఫ్, అంటే అప్పుడు సర్వింగ్ ఆర్మీ చీఫ్ని సడక్క గుండా అని పిలిచారు. అంటే వీళ్ళకి ఒక కాన్స్టెంట్ థీమ్ అంటే ఈ పార్టీలో ఆర్మ్ ఫోర్సెస్ని రెస్పెక్ట్ చేయరు. లేకుండా ఆలోచించండి, పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇవాళ దాకా రాహుల్ గాంధీ ఈ ప్రశ్న అడగలేదు, పాకిస్తాన్ది ఎన్ని ప్లేన్లు పోయినాయని. మన దేశంలో ఎన్ని ప్లేన్లు పోయినాయి ఆయనకు తెలియాలి. పాకిస్తాన్తో ఎంత అసెట్స్ డ్యామేజ్ అయింది అది చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. మాది ఇన్ని అసెట్స్ పోయినాయి, అబాక్స్ పోయినాయి, మాది హ్యాంగర్ మీద కొట్టారు, అన్నీ చెప్పారు, రన్వే మీద కొట్టారు, వాళ్ళే అంగీకరించారు. కానీ రాహుల్ గాంధీ అది యాక్సెప్ట్ చేయట్లేదు. దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది,
అక్కడ బాలాకోట్ స్ట్రైక్ జరిగినప్పుడు అక్కడ కొంచెం సర్జికల్ స్ట్రైక్ అయింది. అక్కడ కొంచెం చెట్లు కొట్టేశారని చెప్పాడు రాహుల్ గాంధీ. అదే స్టేట్మెంట్ పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు. అక్కడ ఏం జరగలేదు, చెట్లు కొట్టారు. తర్వాత తెలిసింది 300 మంది చనిపోయారు టెర్రరిస్ట్ అని. అక్కడ కొంచెం ట్రైనింగ్ క్యాంప్ ఉండేది, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్తో కొట్టారు. ఇప్పుడు రీసెంట్ కొట్టినట్టు సింధూర్ లాగా అది కూడా కొట్టారు. ఒక డిఫరెన్స్ ఏంటంటే వీ హ్యాడ్ టు ఎంటర్ పాకిస్తాన్. మన దగ్గర అప్పుడు రఫేల్ లేకుండే. రఫేల్లో ఉన్న మిసైల్స్ ఉంటే మనకి పాకిస్తాన్ ఎంటర్ చేయక్కర్లేదు. ఈసారి చేసినట్టు షూట్ అండ్ స్కూట్ చేయొచ్చు. ఇండియా టెరిటరీ నుండి 300 కిలోమీటర్ దాకా మనం కొట్టచ్చు మిసైల్. అది వెళ్ళిపోతుంది ఆ డైరెక్షన్లో. కానీ ఈ రాహుల్ గాంధీ చేస్తున్న ఒక్కొక్క స్టేట్మెంట్కి ఇర్రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, ఒక మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నారు పొలిటీషియన్స్ గురించి, వాళ్ళ కేసుల గురించి. ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళది, అక్కడ వచ్చి ఆ బిల్లును చింపేశారు రాహుల్ గాంధీ అందరి ముందు. ఈజ్ నోబడీ, ఈ వాజ్ ఓన్లీ అన్ ఎంపీ. ఆ ఎంపీ కూడా హీ టోర్ అ పేపర్ అండ్ త్రూ ఇట్. ఐ థింక్ ద టైమ్ హీ లాస్ట్. అప్పుడు ఎంపీ కాదనుకుంటాను నేను, మన్మోహన్ సింగ్ టైంలో. చింపేసి పడేశారు. ఒక కాన్స్టిట్యూషన్, ఒక క్యాబినెట్ పాస్ చేసిన రెజల్యూషన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో వస్తే నేను చాలా పెద్ద మనిషిని, నేను మన్మోహన్ సింగ్ ఎవడు అని చెప్పి చించి పడేశారు మొత్తం పేపర్ని. ఇది ఆలోచించండి. దిస్ ఈజ్ ద కామన్ యాటిట్యూడ్. ఒక బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది. యారగెంట్. నిన్న చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా వచ్చింది, చూసుంటారు మీరు. ద ఫేమస్ బ్రిటిష్ ఆర్ అమెరికన్ సైకాలజిస్ట్, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బ్రిటిష్ ఆర్ వన్ ఫేమస్ సైకాలజిస్ట్, చాలా ఫేమస్ ఆయన. ఆయన ఏం చేస్తారంటే అందరు బాడీ లాంగ్వేజ్ స్టడీ చేస్తారు పొలిటీషియన్స్, అండ్ కరెక్ట్గా వస్తుంది అది. సో రాహుల్ గాంధీ బాడీ లాంగ్వేజ్ పార్లమెంట్లో లాస్ట్ వీక్ జరిగిన డిబేట్లో ఆయన అనలైజ్ చేశారు. అది చూడండి మీరు ఒకసారి. ఈ సేయింగ్ ఇట్స్ అ పుట్ ఆన్ షో. డ్రామాలో ఎట్లా యాక్ట్ చేస్తారో ఎగ్జాక్ట్లీ ఈజ్ యాక్టింగ్ లైక్ దాట్. ముందే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొచ్చి చేస్తున్నట్లు ఉన్నాడు అని చెప్పేసి. సో వీళ్ళందరూ ఈ మీడియా వాళ్ళు కూడా చాలా మట్టుకు కొనుక్కున్నారు అనుకోండి వాళ్ళ మీడియా. ఎందుకంటే రాజ్దీప్ సర్దేశాయ్ వైఫ్ సాగరిక ఘోష్ ఇస్ ఎంపీ, టీఎంసీ ఎంపీ. ఇటువైపు మీకు గుర్తుంటుంది డ్యూరింగ్ కాంగ్రెస్ టైం రాజ్దీప్ సర్దేశాయ్, శేఖర్ గుప్తా, బర్ఖా దత్, వీళ్ళకందరికి పద్మ అవార్డులు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారో మనందరికి తెలుసు, వాళ్ళు కొనుక్కున్నారు ఓపెన్గా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూడండి, అన్ని ఆర్టికల్స్ కాంగ్రెస్ వాళ్ళు రాస్తున్న అన్ని ఆర్టికల్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తుంది, ఏ పేపర్లో రావట్లేదు. అంటే ఐదర్ వాళ్ళు కొనుక్కున్నారు లేకుంటే స్పాన్సర్డ్ ఆర్టికల్ ఉండొచ్చు. ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు దిస్ కేస్. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, మీరు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు యూ కెన్ స్పీక్ ఇన్ ద పార్లమెంట్. మీకు అక్కడ ప్రొటెక్షన్ కూడా ఉంది. పార్లమెంట్లో ఒక ప్రొటెక్షన్ ఏంటంటే, మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడినా అది అసెంబ్లీలో కూడా అంతే మీకు రికార్డ్. ఒకటి సెకండ్, యూ వోంట్ గెట్, నోబడీ కెన్ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ యూ. మీరు పార్లమెంట్లో చెప్పాను ఒక ప్రివిలేజ్ ఉంది మీకు, అది ఒక ప్రొటెక్షన్ ఉంది. నేను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్లో మాట్లాడుతూ చెప్పారు, అన్లెస్ ద స్పీకర్ ఆర్ చైర్మన్ తీసేసిన రికార్డ్ తీయకుంటే అది అక్కడే ఉంటుంది. సో దానికోసం చూసుంటారు మీరు, చాలా మటుకు హోమ్ మినిస్టర్ కానీ మోదీ గారు కానీ ఎవరైనా పార్లమెంట్లో మాట్లాడినప్పుడు దాని కేసులు తీసుకోరు, ఏ కోర్టు తీసుకోరు కేసెస్. కానీ మీరు సోషల్ మీడియా ఎందుకు యూజ్ చేస్తున్నారని అడిగారు రాహుల్ గాంధీ గారు. బీజేపీ సోషల్ మీడియా కూడా తక్కువేం కాదు, కానీ ఐఎన్సీ కేరళ అని చెప్పి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది, మీరు చూడాలి. హారబుల్. అంటే మోదీ గారు అమ్మగారి నుంచి అందరిని తిడతారు వాళ్ళు పొద్దున్న లేవగానే. అంతా థర్డ్ రేట్ స్టఫ్ అన్నమాట. కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ చెప్పారు. సుప్రియా షిరా అంటే సపోజ్ టు బి ద హెడ్ ఆఫ్ సోషల్ మీడియా సెల్, ఆమె రీట్వీట్ చేస్తుంది అదంతా. ఇప్పుడు దాకా 3 సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత తీసేశారు ఒక్కొక్క ట్వీట్ వాళ్ళు. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే, రాహుల్ గాంధీకి జ్యుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటర్తో ఏం సంబంధం లేదు. మీకు గుర్తుంటుంది, ఆయన పార్లమెంట్కి ఒకసారి వచ్చిన టీ-షర్ట్ వేసుకొని వచ్చారు. ద స్పీకర్ హ్యాడ్ టు రిమైండ్ దెమ్, నార్మల్ ప్రొసీజర్ ఇస్ ఫుల్ హ్యాండ్ వేసుకోవాలి పార్లమెంట్లో. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా ఎంపీస్ దే వేరే ఫుల్ హ్యాండ్, నోబడీ వేస్ అ హాఫ్ హ్యాండ్ షర్ట్. అది ప్రొసీజర్. అది ఈవెన్ కోర్టుకి వెళ్తే కూడా చూడండి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాలి. మనం రిమైండ్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే అక్కడ వచ్చి మసలు చేపిస్తున్నట్లు అట్లా ఎంటైటిల్మెంట్ అన్నమాట. నేను కూర్చున్నప్పుడు ఆ రోజు చూస్తుంటారు మీ డిబేట్లో ఇట్లా చేయబెట్టాడు. యూజువలీ మోదీ గారు పక్కన అమిత్ షా పక్కన రాజ్నాథ్ సింగ్ పక్కన నిర్మలా సీతారామన్ లేకుంటే పీయూష్ గోయల్ అందరు లైన్లో కూర్చుంటారు, చిన్నపిల్లలు కూర్చున్నట్ల క్లాస్లో. ఈయన పక్కన ఎవరిని కూర్చొనియట్లేదు. ముగ్గురు ఇక్కడ సీట్లు తీసేసి ఇట్లా కూర్చున్నాడు. వాళ్ళందరూ ఇంకా కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ పక్కన దూరంలో కేసీ వేణుగోపాల్ కూర్చున్నాడు. దట్ బాడీ లాంగ్వేజ్, దట్ డే ఐ ట్వీటెడ్, దిస్ బాడీ లాంగ్వేజ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డేంజర్. ఒక అరెగెన్స్. అది ఇవాళ సుప్రీంకోర్టు తీసుకొచ్చి కింద పడేశారు. అది జరిగింది. సో ఇప్పుడు కేవలం ఆర్మీ గురించి మాట్లాడటమే కాదు, చైనా వచ్చి మన దగ్గర ఆక్రమించుకుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలతో పాటుగా
హ్యాకింగ్ అనేది జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలని హ్యాక్ చేశారు, ఆల్మోస్ట్ ఒక 100 స్థానాల్ని మ్యానిపులేట్ చేశారు, లేకుంటే ఫలితం ఇంకొక రకంగా ఉండేది అనేది ఒక దేశమంతా ఆలోచించుకునేలా చేసింది, మాట్లాడుకునేలా చేసింది. నిజంగా అది జరిగిందా అనేది దానికి సంబంధించే కదా నేను ఒక బాంబు లాంటిది నేను బయట పెట్టబోతున్నాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అనేటువంటి మాట. మన అందరికి తెలిసి ఆయన దగ్గర ఏం ఆధారం ఉంటాయి, అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్స్ అంటారు. నేను కూడా చెప్తాను, తెలంగాణలో అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో హ్యాకింగ్ జరిగింది, దానికోసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి. యాక్సెప్ట్ చేస్తారా? అప్పుడంతగా తెలంగాణలో బాగానే జరిగింది, కర్ణాటకలో బాగా జరిగింది, మిగతా ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీఎం మిషన్స్ హ్యాక్ చేయలేరు. అది ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేశారు, ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళని. రండి మీరు కాదు మాకు ఇవ్వండి, మీరు ఇంటికి తీసుకెళ్తా అని చెప్పండి అరవింద్ కేజ్రీవాల్. ఇంటికి తీసుకెళ్ళి మీరు ఏమైనా చేసుకుంటారు కదా, మా ముందు పెడుతున్నాం, రోజంతా కూర్చోండి ఇక్కడ, మేము మీకు చాయ్ పెడతాము, బిస్కెట్లు పెడతాము, లంచ్ పెడతాము, డిన్నర్ పెడతాం, మీరు హ్యాక్ చేయండి. యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. ఎవడో ఫారిన్ కంట్రీలో కూర్చొని ఒక ఈవీఎం లాగా తయారు చేసి దాన్ని హ్యాక్ చేసి చూపించాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్కి కనెక్టెడ్ ఉండాలి హ్యాకింగ్ జరగాలంటే. రెండవది ఎలక్షన్ మిషన్ని, ఆ ఈవీఎం మిషన్ని తీసుకున్నప్పుడు క్యాండిడేట్ పేరు ఉండదు దాని మీద. వీళ్ళందరూ తీసుకెళ్ళి బూత్కి వెళ్ళి ఆ రోజు సాయంత్రం క్యాండిడేట్ లిస్ట్ దాంట్ లోపల ఇన్సర్ట్ చేస్తారు. మూడవది ఎలక్షన్ జరిగే ముందు గంట సేపు ముందు మొత్తం మిషన్ టెస్ట్ చేస్తారు. ఎలక్షన్ ఏజెంట్స్ ముందు ఈ అన్ని పార్టీలతో సహా టెస్ట్ చేస్తారు. దాంట్లో ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేశారు. వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వీళ్ళు చెప్పారు నథింగ్, ఇట్ కెనాట్ బి ట్యాంపర్డ్ విత్, చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడు ఆ స్టోరీ బంద్ అయిపోయింది, గోల్ పోస్ట్ షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆటం బాంబు వేస్తాను, హైడ్రోజన్ బాంబు వేస్తానని తిరుగుతున్నాడు. అదే కథ వస్తుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఓడిపోయిన సీట్లు తీస్తారు, వాళ్ళు గెలిచిన సీట్ల గురించి మాట్లాడరు. వీ కెన్ ఆల్వేస్ ప్రూవ్ దట్ ఆల్సో. ఇది చెప్పేది ఏంటంటే వీళ్ళు కిషన్గంజ్లో లాస్ట్ టైం కిషన్గంజ్ అని బీహార్లో కాన్స్టిట్యున్సీ ఇది 65% ముస్లిమ్స్, 65% మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ బంగ్లాదేశీస్. అక్కడి నుంచి వచ్చి ఇల్లీగల్గా సెటిల్ చేసుకుని కిషన్గంజ్ వెస్ట్ బెంగాల్ పక్కన ఉంటుందన్నమాట. అక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఫస్ట్ ఆ కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ 10% కూడా లేకుండే, ఇప్పుడు 65% ముస్లిమ్స్ అయిపోయారు విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 20 years. అంటే 4 లోక్సభ ఎలక్షన్ జరిగే టైంలో 5 లోక్సభ మారిపోయింది, ప్రొఫైల్ మారిపోయింది కాన్స్టిట్యున్సీ. అక్కడ మొన్న చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఒకరికి 3 కార్డులు, ఒకరికి 2 కార్డులు, ఒకటి 5 కార్డులు ఉన్నాయి అక్కడ. దానికోసం పాపులేషన్ కూడా మారిపోయింది, డెమోగ్రఫిక్ మారిపోయింది. రాహుల్ గాంధీ చెప్తున్నారు కదా చైనా వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఇవి కిషన్గంజ్ చూసుకుంటే తెలిసిపోతుంది మీకు ఎందుకు జరుగుతుంది అదని. నేను ట్యాంపర్ చేశాను చెప్తున్నా. ఇది ట్యాంపరింగ్ ఈజ్ బికాస్ ఇల్లీగల్ ఓటింగ్ ఈజ్ దేర్. మీరు మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అన్నారు, ఏమైంది? శరద్ పవార్ మాట్లాడలేదు, ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడలేదు, ఈయన ఒక్కరే చెప్పుకుంటే పోతున్నాడు. వాళ్ళకి ఇద్దరికి ప్రాబ్లం లేదు, వాళ్ళు తెలిసిపోయింది. ఈవెన్ ఒమర్ అబ్దుల్లా చాలా మంది స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైంలో, మీకు గుర్తుంటుంది. ఓడిపోతే ఓడిపోయిందని చెప్పాలి, మళ్ళీ దాని గురించి జస్టిఫై చేయక్కర్లేదు. యూ హ్యావ్ లాస్ట్, ఐ ఆల్సో లాస్ట్ ఎలక్షన్. పోయిన ఎలక్షన్ నేను ఓడిపోయాను అంతా అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ గెలిచి వచ్చాను కదా నేను మళ్ళీ అని. కానీ ఓడిపోయింది దానికి మళ్ళీ కాన్స్పిరసీ థియరీలు అది ఇది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి రెడీ అవుతున్నాడు, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోతే కూడా ఇదే ఎక్స్క్యూజ్ ఇస్తాడు, ఈవీఎంలు ట్యాంపరింగ్లు. ఎందుకంటే వీళ్ళందరూ పుట్టింది పెరిగిందంతా బూత్ క్యాప్చరింగ్లో. మీకు గుర్తుంటుంది ఎట్లా పాత సిస్టంలో మొత్తం బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని కొడతారు వీళ్ళు, తీసుకొచ్చి డబ్బలు పడేస్తారు. ఓల్డ్ సిటీలో చాలా ఫేమస్ ఉండే అప్పుడు. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఇప్పుడున్న అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు కూడా 90% ఓటింగ్ జరుగుతుండే. చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తారు చాలామంది దాంట్లో. అది ఇప్పుడు కూడా నడుస్తుంది. అది బీహార్లో చూసాం కదా, 22 లక్షల మంది చనిపోయిన వాళ్ళు లిస్ట్ ఇంకా ఉన్నారంట. అక్కడ తేజస్వి యాదవ్ మొన్న కాన్స్పిరసీ చూపించి నా పేరు లేదు చూడండి, కానీ ఇంకొక ఐడి కార్డు ఇప్పుడు చూస్తే అది ఇష్యూనే చేయలేదంట. అట్లా లేదు, అంతా తయారు చేసుకొని పెట్టుకున్నారు. కుక్క ఫోటో పెట్టి ఒక ఐడి కార్డు తయారు చేశారు, మనం చూసుంటారు మీరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తే వేరే ఇష్యూనే చేయలేదు. అట్లా వీళ్ళందరూ కూర్చొని ఏదో ఫోటోషాప్లో తయారు చేసుకుంటున్నారు, మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడతారు. అది కాగానే డినై చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ స్టోరీ లేదు, మళ్ళీ అయిపోయింది. దానికి షెల్ఫ్ లైఫ్ అంటాం, ఇప్పుడు 24 గంటలు ఉంటుంది షెల్ఫ్ లైఫ్. రాహుల్ గాంధీ ఇంత మాట్లాడుతున్నారు కదా, చైనా వాళ్ళు వచ్చి 2000 కిలోమీటర్లు తీసుకెళ్లారని. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ టైంలో ఏం జరిగిందండి? అక్సాయ్ చిన్ అని చెప్పి హాఫ్ లదాఖ్ చైనాకి ఇచ్చేశారు. లాజిక్ ఏంటి? అక్కడ హర్యానా సైజ్ ఆలోచించి, హర్యానా సైజ్లో ఉన్న ఒక స్టేట్ చైనాకి నెహ్రూ గిఫ్ట్గా ఇచ్చేశారు. అక్కడ ఏం లేదులే, ఏం చేసుకుంటామని చెప్పేసి. అక్కడ ఏం చెట్లు కూడా ఉండవు, అక్కడ ఎందుకు అక్కడ రాళ్ళు గీళ్ళు ఉన్నాయి, మనం ఏం చేసుకుంటామని చెప్పి గిఫ్ట్ చేశారు. ఆలోచించండి, 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ పంజాబ్ స్టేట్ లాంటి సైజ్. ఇప్పుడు కూడా మీరు లదాఖ్ మ్యాప్ చూస్తే చాలా బాగుంటుంది చూడడానికి. హాఫ్ ఆఫ్ లదాఖ్ ఇస్ విత్ చైనా, ఇంకొక హాఫ్ పాకిస్తాన్ గిఫ్ట్ చేసేసారు. పిఓకే అని చెప్తాం మనం ఇప్పుడు. అది ఎవరు ఇచ్చారు? అది కూడా నెహ్రూ ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజు 1947లో ఆ టైంలో డిలే చేశారు.
కావాలని చెప్పి నెహ్రూ, వేరే సర్దార్ పటేల్ వాంటెడ్ ఆర్మీ టు బి, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. కానీ రాహుల్ గాంధీకి అక్కడ మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం, ఆయన గురించి ఆయన మాట్లాడరు. ఏది నేషనల్ హెరాల్డ్ కేసు కానివ్వండి, ఆగస్టా వెస్ట్లాండ్ కేసులో అందరికీ తెలుసు డబ్బులు ఎవరికి వెళ్ళింది. ఆ డబ్బులు తీసుకున్నాడు లండన్లో కూర్చున్నాడు, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ వాద్రా. ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది, ఆడు అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ వాద్రాని క్వశ్చన్ చేశారు మన ఆగస్టా వెస్ట్లాండ్లో. ఈవెన్ ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, మీకు గుర్తుంటుంది. ఇదంతా జరిగిన లంచాల మీద లంచాలు ఈ ఫ్యామిలీలో. బోఫోర్స్ మన అందరికి తెలుసు, వెరీ ఫేమస్. అది పాపం రాజీవ్ గాంధీ తల మీద వచ్చి పడేది, కానీ రాజీవ్ గాంధీ అసలు డబ్బులు సంపాదించలేదు తెలియదు. మన బట్ వి ఆల్ నో ఒటావియా క్వార్టరాచికి 10% కమిషన్ పోయిందని ఆయన ఒప్పుకున్నాడు కోర్టులో. ఒటావియా క్వార్టరాచి ఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సోనియా గాంధీ, రిలేటివ్ వాళ్ళు. ఆయన వస్తూ పోతుంటారు వాళ్ళ ఇంట్లో. ఎప్పుడైతే లేట్ మనం చనిపోయిన ఆయన 3-4 years ముందు పోయిన ఆయన మలేషియాలో పట్టుకుని అన్ని. దెర్ ఆర్ ప్లెథోరా ఆఫ్ కేసెస్. కానీ ఈయనది ఏంటంటే ఒక స్పెషాలిటీ, వాళ్ళ సెట్ ఆఫ్ మీడియా వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు కూర్చొని ఒక డ్రామా చేస్తాడు. వాళ్ళు ఏం క్వశ్చన్లు అడగరు, ఏమంటారు మోదీ గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయరు, చూడు నేను చేస్తున్నానని చెప్పేసి ఇట్లాంటి ఆరోపణలు. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సుప్రీంకోర్టు ఇది కాదు, అది స్టే చేయకుండా ఉండాలి. డెఫమేషన్ షుడ్ గో ఆన్. ఈయన కాకపోతే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆయనకి డెసిగ్నేషన్ కరెక్ట్ కాదు అది ఇదని చెప్పి అభిషేక్ మను సింఘ్వి ఇవాళ ఆర్గ్యూ చేశారు. తప్పని చెప్పట్లేదు, ఆయనకి ఏమైంది దీని చైనా తీసుకెళ్లారంటే ఒక బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మనిషికి ఏమైందని అడుగుతున్నారు. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ద కేస్? సరే రేపు ఒక రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నల్, రిటైర్డ్ మేజర్, రిటైర్డ్ బ్రిగేడర్ కేసు ఏమని చెప్పండి.